స్వాగతం. రోజంతా తీరిక లేకుండా పని చేసి రోజు చివర్లో అసలు ఈ రోజు నేను ఏం చేశానో అని ఎప్పుడైనా అనిపించిందా? మనలో చాలా మందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. మనం కూడా ఇదే సమస్యతో సతమతం అవుతున్నాం. సరిగ్గా ఈ సమస్యకి ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ చూపిస్తుంది మైకల్ బంగాయ్ స్టానియర్ రాసిన డూ మోర్ గ్రేట్ వర్క్ అనే పుస్తకం. మరి ఈ పుస్తకంలోని ఆలోచనలు మన పని, మన జీవితాన్ని ఎలా మార్చగలవో చూద్దామా? రండి. ఈ పుస్తకం ఒక చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ప్రశ్నతో మొదలవుతుంది. రోజుని నింపేసే ఆ అనవసరమైన పనులన్నీ తగ్గించుకుని నిజంగా మార్పు తెచ్చే పనిని ఎక్కువగా ఎలా చేయాలి? ఆలోచిస్తే ఇది మనలో చాలా మంది కథ కదా. ఈమెయిల్స్, మీటింగ్స్, చిన్న చిన్న టాస్కులు, వీటితోనే రోజంతా గడిచిపోతుంది. అసలు మనకు సంతృప్తినిచ్చే ముఖ్యమైన పని చేయడానికి సమయమే దొరకదు. మరి ఈ ఉచ్చులోంచి బయటపడటం ఎలా? ఈ పరిస్థితిని మార్చగలమా? అన్నిటికన్నా ముందు మనం ఎక్కడ చిక్కుకుపోయామో చూద్దాం. దీన్నే బిజీ వర్క్ ఉచ్చు అని పిలవచ్చు. ఇది మనందరి పరిస్థితి అనే చెప్పాలి. నిరంతరం మన సామర్థ్యానికి మించి పని చేయడం, ఒక మీటింగ్ అవ్వగానే మరో మీటింగ్ కు పరుగులు తీయడం, టెక్నాలజీ వల్ల ఆఫీస్ సమయం అయిపోయాక కూడా ఫోన్లో, ల్యాప్టాప్ లో అందుబాటులో ఉండటం. ఇన్ని చేసినా రోజు చివరికి మిగిలేదేంటి? సంతృప్తి లేని ఒక రకమైన నీరసం. ఇది మనల్ని పూర్తిగా అలసిపోయేలా చేస్తుంది. సరే, ఈ సమస్య గురించి మాట్లాడింది చాలు. ఇప్పుడు పరిష్కారం వైపు అడుగులేద్దాం. ఈ పుస్తకం మనం చేసే పనిని అర్థం చేసుకోవడానికి ఒక కొత్త, చాలా సరళమైన పద్ధతిని చూపిస్తుంది. ఈ పద్ధతి ప్రకారం మనం చేసే ప్రతి పనిని 3 రకాలుగా విభజించవచ్చన్నమాట. మొదటిది చెడ్డ పని. పేర్లోనే ఉంది కదా, ఇది మన సమయాన్ని, శక్తిని, చివరికి మన జీవితాన్ని వృధా చేస్తుంది. ఉదాహరణకి గంటల తరబడి సాగే ఏ ఫలితం లేని మీటింగ్స్, అనవసరమైన రూల్స్, మనల్ని ముందుకెళ్ళనివ్వని పాత పద్ధతులు. ఈ పని మనల్ని నీరసపరిచి మనలోని ఉత్సాహాన్ని మొత్తం చంపేస్తుంది. ఇక రెండవది మంచి పని. ఇది మనకు బాగా అలవాటైన, ఉపయోగపడే పని. మనం ప్రొడక్టివ్ వర్క్ అని అంటామే, అదే ఇది. మనం ఈ పనిలో ఎక్స్పర్ట్స్. ఇది మనకు ఒక రకమైన సేఫ్టీ, విజయాన్ని కూడా ఇస్తుంది. ఏ కంపెనీకైనా ఇది వెన్నెముక లాంటిది. ఎందుకంటే రోజువారీ పనులన్నీ దీనిపైనే ఆధారపడి ఉంటాయి. చివరగా మూడోది గొప్ప పని. అవును, ఇదే మనమందరం చేయాలనుకునే పని. మనకు నిజమైన సంతృప్తిని, అర్థాన్నిచ్చే పని ఇదే. ఇది సమాజంలో ఒక మార్పును తెస్తుంది, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇది మనల్ని సవాలు చేస్తుంది, మన లిమిట్స్ దాటి ఎదిగేలా ప్రోత్సహిస్తుంది. అయితే ఇందులో కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది మనల్ని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు లాగుతుంది. ఒకసారి ఈ స్లైడ్ చూడండి. మంచి పనికి, గొప్ప పనికి మధ్య ఉన్న తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మంచి పని అంటే మనకు బాగా తెలిసిన సేఫ్ దారిలో వెళ్ళడం లాంటిది, సౌకర్యంగా ఉంటుంది. కానీ గొప్ప పని అంటే ఒక కొత్త దారిని వెతుక్కుంటూ వెళ్ళడం లాంటిది. అది ఛాలెంజింగ్ గా, కొంచెం అనిశ్చితితో నిండి ఉంటుంది. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడమే మన ముందున్న అసలైన సవాలు. గొప్ప పని అనగానే ఏదో పెద్ద విప్లవం తీసుకురావాలని భయపడక్కర్లేదు. ఫేమస్ ఫిలాసఫర్ ఆల్బర్ట్ కాము చెప్పినట్లు, అన్ని గొప్ప పనులు, అన్ని గొప్ప ఆలోచనలు ఒక హాస్యాస్పదమైన ప్రారంభాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి పర్ఫెక్ట్ ప్లాన్ కోసం ఎదురు చూడకుండా ఒక చిన్న అడుగుతోనైనా మొదలు పెట్టవచ్చు. ఆ చిన్న అడుగే రేపు ఒక గొప్ప ప్రయాణానికి పునాది వేస్తుంది. సరే, ఇప్పటిదాకా థియరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్ గా ఎలా అప్లై చేయాలో చూద్దాం. ప్రస్తుతం మన పని పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయడానికి ఈ పుస్తకం ఒక సింపుల్ టూల్ ఇస్తుంది. ఆ టూల్ ఏంటో చూసే ముందు ఒక్క క్షణం మన పని గురించి మనమే ఆలోచిద్దాం. ప్రస్తుతం మన రోజువారీ పనిలో చెడ్డ పని, మంచి పని మరియు గొప్ప పని ఏ ఏ శాతాల్లో ఉన్నాయని అనుకుంటున్నాం? ఒక్కసారి నిజాయితీగా అంచనా వేసుకుందాం. సరే, ఇప్పుడు ఆ సాధనాన్ని చూద్దాం. దీన్నే మ్యాప్ 1 అంటారు. ఇక్కడ స్లైడ్ లో చూపించినట్లు ఒక సర్కిల్ ను గీసి మన పనిలో చెడ్డ, మంచి, గొప్ప పని శాతాలను సూచించేలా దాన్ని 3 ముక్కలుగా విభజించాలి. ఇది మన ప్రస్తుత పరిస్థితిని మన కళ్ళ ముందు స్పష్టంగా ఉంచుతుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, రచయిత చేసిన రీసెర్చ్ ప్రకారం చాలా మంది పని మిశ్రమం దాదాపుగా ఇలాగే ఉంటుంది. చెడ్డ పని 10 నుండి 40%, మంచి పని 40 నుండి 80%, మరి గొప్ప పని కేవలం 0 నుండి 25% మాత్రమే. ఇప్పుడు మనం గీసిన మ్యాప్ ను దీనితో పోల్చి చూసుకుంటే మన పరిస్థితి ఎక్కడుందో ఒక ఐడియా వస్తుంది. మన ప్రస్తుత పని మిశ్రమంపై ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది. కానీ అసలు మనకు గొప్ప పని అంటే ఏమిటి?
దాన్ని ఎలా గుర్తించాలి? ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మన భవిష్యత్తు గొప్ప పనికి సంబంధించిన క్లూస్ మరెక్కడో కాదు, మన గతంలోనే దాగి ఉన్నాయి. అవును, గతంలో మనం ఎప్పుడైతే ఎంతో సంతృప్తిగా సజీవంగా ఫీల్ అయ్యామో ఆ క్షణాలే మన గొప్ప పనికి దారి చూపే సూచికలు. ఆ క్షణాలనే ఈ పుస్తకంలో పీక్ మూమెంట్స్ అని పిలుస్తారు. అంటే మనం మన పూర్తి సామర్థ్యంతో, ఉత్సాహంతో పనిచేసి వావ్ భలే చేశాను అనిపించిన సమయం. ఉదాహరణకు, ఒక కష్టమైన ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసినప్పుడు, లేదా మన ఆలోచనకు మంచి గుర్తింపు వచ్చినప్పుడు కలిగే ఆ ఫీలింగ్. ఆ క్షణంలో మనం నిజంగా మనలా ఉంటాం. అలాంటి కొన్ని ఉత్తమ క్షణాలను గుర్తుకు తెచ్చుకుని ఈ ప్రశ్నలను మనల్ని మనం వేసుకోవాలి. ఆ టైంలో మనకు ఎలా అనిపించింది? మన పాత్ర ఏంటి? ఏ స్కిల్స్ వాడాం? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ద్వారా కొన్ని ప్యాటర్న్స్ బయటపడతాయి. బహుశా ఇతరులకు సహాయం చేసినప్పుడు మనం సంతోషంగా ఉంటామేమో, లేదా కొత్త విషయాలు నేర్చుకుంటున్నప్పుడు ఉత్సాహంగా ఫీల్ అవుతామేమో. ఈ ప్యాటర్న్స్ ని గుర్తించడమే గొప్ప పనిని కనుక్కోవడంలో చాలా కీలకమైన అడుగు. సరే, మన ప్రస్తుత పనిని విశ్లేషించుకున్నాం, మన గొప్ప పనికి సంబంధించిన క్లూస్ కూడా గుర్తించాం. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన దశకు వచ్చాం, అదే యాక్షన్ తీసుకోవడం. ఇక్కడ స్టీవ్ జాబ్స్ చెప్పిన మాటలు చాలా స్ఫూర్తినిస్తాయి. మన జీవితంలో ఎక్కువ భాగం మన పనే నింపుతుంది, మరియు నిజంగా సంతృప్తి చెందడానికి ఉన్న ఏకైక మార్గం మనం గొప్ప పని అని నమ్మేదాన్ని చేయడమే. కాబట్టి కేవలం జీతం కోసం పని చేయడం కాదు, మనకు నిజమైన సంతృప్తినిచ్చే పనిని వెతుక్కోవడం, దాని వైపు అడుగులు వేయడం మనందరి బాధ్యత. ఈ విశ్లేషణను ఒకే ఒక్క శక్తివంతమైన ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ మనం గొప్ప పనిని ఎక్కువగా చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉంటే, రేపటి నుండి మన జీవితంలో ఏం భిన్నంగా ఉంటుంది? మన దినచర్యలో, మనం తీసుకునే నిర్ణయాలలో, మన సంభాషణలలో ఏ మార్పులు వస్తాయి? ఈ ప్రశ్న గురించి తప్పకుండా ఆలోచించండి. Please do subscribe.